ఈ ఆలయం దాని వివరమైన శిల్పాలకు చాలా ప్రసిద్ధి. ప్రతి స్తంభం ఒక కథను చెబుతుంది. రండి, నేను మీకు ప్రధాన దైవాన్ని చూపిస్తాను. అందరికీ నమస్కారం. మనం గుడికి వెడతాం కదా, అక్కడ ఎన్నో పద్ధతులు, ఆచారాలు పాటిస్తుంటాం. కాని అసలు మనం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం, వాటి వెనక ఉన్న అసలు అర్థం ఏంటి, ఏదైనా సైన్స్ ఉందా అని ఎప్పుడైనా ఆలోచించారా? రండి, ఈరోజు మనం ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. మనం గుడిలో చేసే ప్రతి చిన్న పని వెనుక, అది గంట కొట్టడమైనా, హారతి తీసుకోవడమైనా, కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, దానికి ఒక లోతైన అర్థముంటుంది, ఒక కారణముంటుంది. ఆ ఎందుకు అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానాలు వెతుకుదాం. మన గుడి యాత్ర అనేది గుడి లోపలికి వెళ్ళక ముందే మొదలవుతుంది, దేవుడికి సమర్పించే పువ్వులతో. అసలు పూజలో పువ్వులకి ఇంత ప్రాధాన్యత ఎందుకిస్తాం? కేవలం అందంగా ఉంటాయనా, లేకపోతే ఇంకేమైనా ఉందా? నిజానికి పువ్వులు కేవలం అలంకరణ కోసం కాదు. వాటి సువాసన, వాటి రంగులు మన చుట్టూ ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తాయి. ఆ వాతావరణం మనసుని చాలా ప్రశాంతంగా ఉంచుతుంది, దేవుడి మీద మన ధ్యాసను పెట్టడానికి హెల్ప్ చేస్తుంది. అందుకే పూజలో పువ్వులు అంత ముఖ్యం అన్నమాట. పువ్వులు కోయడంలో కూడా ఒక పద్ధతి ఉంది తెలుసా? అది ప్రకృతి పట్ల మనకున్న గౌరవాన్ని చూపిస్తుంది. ఉదాహరణకి, పువ్వు కోసే ముందు మొక్కకు దండం పెట్టుకుని, ఈ పువ్వులు దేవుడి కోసం తీసుకుంటున్నాను అని చెప్పడం ఒక సంప్రదాయం. అలాగే పువ్వులను ఎప్పుడూ చేత్తోనే కోయాలి, కర్రతో కొట్టకూడదు, కోసాక నేలమీద పెట్టకూడదు. అన్ని పువ్వులు అందరూ దేవుళ్ళకి పెట్టరు. ఒక్కో దేవుడికి ఒక్కో పువ్వు అంటే చాలా ఇష్టం. ఉదాహరణకు, శ్రీ మహావిష్ణువుకి పారిజాత పువ్వులు, తులసి ఆకులు అంటే చాలా ప్రీతి. అదే శివుడు విషయానికొస్తే బిల్వపత్రాలు, ఉమ్మెత్త పువ్వులతో పూజిస్తే ఆయన త్వరగా సంతోషిస్తారని నమ్ముతారు. సరే, పువ్వులు సమర్పించాం. ఆ తర్వాత మనం ఆలయం చుట్టూ తిరుగుతాం. దీన్నే మనం ప్రదక్షిణ అని పిలుస్తాం. ఇది ఊరికే నడవడం కాదు, దీని వెనక ఒక పెద్ద అర్థమే దాగి ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. అసలు ప్రదక్షిణ అనే మాటలోనే అంతా ఉంది. ఆ పదంలో ఒక్కో అక్షరానికి ఒక్కో మీనింగ్ ఉంది. ప్రా అంటే పాపాలను పోగొడుతుంది, దా అంటే మన కోరికలను తీరుస్తుంది, క్షి అనేది భవిష్యత్లో మళ్లీ జన్మలు లేకుండా విముక్తి కలిగిస్తుంది, ఇక చివరిగా నా, ఇది జ్ఞానం ద్వారా మోక్షాన్నిస్తుందని అర్థం. చూశారా, మనం సింపుల్గా వేసే ఒక్కో అడుగు వెనుక ఎంత పెద్ద మీనింగ్ ఉందో. ముఖ్యంగా విష్ణు ఆలయాల్లో అయితే ప్రదక్షిణల సంఖ్య కూడా ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా 3, 5, 9 లేదా 11 సార్లు చేస్తారు. ప్రతి సంఖ్యకు ఒక ప్రత్యేకమైన ఫలితముంటుందని నమ్మకం. కాని శివాలయాల్లో రూల్స్ కొంచెం వేరుగా ఉంటాయి. అక్కడ పూర్తి ప్రదక్షిణ చెయ్యకూడదు. శివుడికి అభిషేకం చేసిన నీళ్లు వెళ్లే దారి ఉంటుంది గదా, సోమసూత్రమని, దాన్ని దాటకుండా వెనక్కి తిరిగి వస్తాం. దీన్నే చండీశ్వర ప్రదక్షిణ అంటారు. ఇది చాలా ప్రత్యేకమైన పద్ధతి. అలాగే చాలా గుళ్లలో నవగ్రహాలు ఉంటాయి కదా, వాటి చుట్టూ 9 సార్లు తిరగడం వల్ల గ్రహదోషాలు, మన కర్మ ప్రభావాలు తగ్గుతాయని అంటారు. ఇది కూడా ఒక ముఖ్యమైన ఆచారం. మనం ప్రదక్షిణ ఎలా చేస్తున్నామనేది కూడా చాలా ముఖ్యం. అంతేగాని గబగబా పరిగెట్టినట్టు కాదు. నెమ్మదిగా, ప్రశాంతంగా మనసు మొత్తం దేవుడిమీద పెట్టి నడవాలి. ఎవరితోనూ మాట్లాడకుండా చేయడం వల్ల అదొక ధ్యానంలా మారుతుంది. ప్రదక్షిణలు అయ్యాక మనం దేవుడి దగ్గర హారతి తీసుకుంటాం. ఈ హారతి సాధారణంగా కర్పూరంతో ఇస్తారు. ఇంతకీ అన్ని వదిలేసి కర్పూరానికే ఎందుకంత ప్రాముఖ్యత ఇచ్చారు? కర్పూరం వాడటం వెనుక 2 అద్భుతమైన కారణాలున్నాయి. మొదటిది ఆధ్యాత్మికం. కర్పూరం పూర్తిగా కాలిపోతోంది, కొంచెం బూడిద కూడా మిగలదు. ఇది మనలోని అహంకారాన్ని పూర్తిగా కాల్చేసి దేవుడికి మనల్ని మనం సమర్పించుకోడానికి గుర్తు. ఇక రెండోది సైన్స్. కర్పూరం వెలిగించినప్పుడు వచ్చే పొగ, ఆ వాసన గాల్లో ఉన్న బ్యాక్టీరియాని చంపేస్తుంది. మన ఆరోగ్యానికి కూడా మంచిది. హారతి తీసుకున్నాక పూజారిగారు మన తలపై కిరీటం లాంటిది ఒకటి పెడతారు, గుర్తుందా? దాన్నే శఠగోపం అంటారు. దాని వెనుక కూడా స్పిరిచువల్, సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఆధ్యాత్మికంగా ఆ శఠగోపం దేవుడి పాదాలకు ప్రతీక. అది తలపై పెట్టడమంటే దేవుడే మనల్ని నేరుగా ఆశీర్వదించడమన్నమాట. ఇక సైంటిఫిక్గా చూస్తే అది రాగి, వెండి లాంటి లోహాలతో చేస్తారు కదా, అది మన తలకి తగలగానే మన బాడీలో ఉండే ఎక్సెస్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీని తీసేస్తుందట. దీనివల్ల మనలో ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. చూశారా, మన పెద్దలు
ప్రతి ఆచారంలో భక్తిని విజ్ఞానాన్ని ఎలా కలిపారో? సరే, గుడి నుంచి బయటకొచ్చేశాం, కాని ఆ దైవచింతన మనతోనే ఉంటుంది. దానికొక గుర్తు మనం పెట్టుకునే బొట్టు. దాని ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా? బొట్టు కేవలం అందం కోసం కాదు, దాన్ని మనం కనుబొమ్మల మధ్య పెడతాం కదా, ఆ ప్లేస్ని ఆజ్ఞాచక్రం అంటారు. యోగశాస్త్రం ప్రకారం ఇది మన శరీరంలో జ్ఞానానికి, ఆలోచనకు కేంద్రం. అక్కడ బొట్టు పెట్టుకోవడం వల్ల ఆ చక్రం యాక్టివేట్ అవుతుంది. అంతేకాదు, ఏ వేలితో బొట్టు పెట్టుకుంటున్నామనే దానికి కూడా ఒక అర్థం ఉంది. ఉంగరపు వేలితో పెట్టుకుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుందట, మధ్యవేలితో పెట్టుకుంటే ఆయుష్షు పెరుగుతుందట. ఇలా ప్రతి వేలికి ఒక ప్రత్యేకమైన ఫలితం ఉంటుందని నమ్మకం. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? మన సంప్రదాయాలు కేవలం మూఢనమ్మకాలు కావు, వాటిలో లోతైన విశ్వాసముంది. అదే సమయంలో అద్భుతమైన సైన్స్ కూడా దాగి ఉంది. ఈ రెండూ కలిసినప్పుడే మన ఆచారాలు పరిపూర్ణమవుతాయి. ఇప్పుడు ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత మీరే చెప్పండి, మనం రోజూ చేసే ఈ పనుల్లో ఏది మీకొక కొత్త అర్థాన్నిస్తోంది? నెక్స్ట్ టైం గుడికి వెళ్ళినప్పుడు ఈ సంప్రదాయాలను కేవలం అలవాటుగా కాకుండా వాటి వెనకున్న గొప్ప విజ్ఞానాన్ని కూడా గుర్తుచేసుకుంటారని ఆశిస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి.